నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను లిఖిత. మా అబ్బాయి భవిష్యత్తు కోసం ఆస్తులమ్మి అప్పులు చేసి 18 లక్షలతో MBA చదివించాం. కానీ ఇప్పుడు వాడికొచ్చే జీతం నెలకు కేవలం 28,000 మాత్రమే. ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ తండ్రి ఆవేదన. ఈ ఒక్క పోస్ట్ దేశంలో ఉన్నత విద్యకు అవుతున్న ఖర్చుకు, ఉద్యోగాల్లో లభించే రాబడికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. పాక్స్ అరోరా అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన ఈ కథనం ప్రకారం ఓ మధ్యతరగతి కుటుంబం తన కొడుకును ఎంతో కష్టపడి ప్రైవేటు కాలేజీలో MBA చదివించింది. చదువు పూర్తయ్యాక మరో నగరంలో ఉద్యోగంలో చేరిన ఆ యువకుడికి అద్దె, ఇతర ఖర్చులు పోను చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలని దుస్థితి. ఇదే సమయంలో విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసిన ఆ కాలేజీ యాజమాని మాత్రం ఫార్చునర్ కారు నుంచి BMW కారుకు మారారని ఆ పోస్ట్లో పేర్కొనడం గమనార్హం. ఈ పోస్ట్కు నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. ఎంతో మంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 లక్షలు ఖర్చు చేస్తే 22,000 జీతం ఉద్యోగం వచ్చిందని ఒకరు, తమ రిటైర్మెంట్ డబ్బులన్నీ పిల్లల చదువులకే పెట్టామని మరికొందరు వాపోయారు. ప్రైవేటు విద్యా సంస్థలు ప్లేస్మెంట్స్ పేరుతో ఇచ్చే తప్పుడు ప్రకటనలు, అధిక ఫీజులు, నాణ్యత లేని విద్యపై తీవ్ర విమర్శలు వెల్లడవుతున్నాయి. MBA గ్రాడ్యుయేట్ల కన్నా నైపుణ్యం ఉన్న ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు వంటి వృత్తి నిపుణులే మెరుగైన ఆదాయం పొందుతున్నారని కొందరు పోల్చి చూపిస్తున్నారు. కేవలం సామాజిక గౌరవం కోసం కాలేజీల నాణ్యతను పరిశీలించకుండా తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివించడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఈ ఉదంతం విద్యారంగంలో వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది.